కారణాంక విభజన. 4వ సర్వ సమీకరణం ఉపయోగించి కారణాంక విభజన. ఇది 1వ భాగానికి కొనసాగింపు. పిల్లలు, ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం. z² మైనస్ 4z మైనస్ 12 a+b² లేదా a-b² సూత్రం ఉపయోగించడానికి మనకి ఖచ్చిత వర్గాలు అవసరం. కానీ ఇక్కడ 12 ఖచ్చిత వర్గం కాదు. ఇక్కడ అన్నీ మైనస్ గుర్తులు ఉండడం వల్ల 4వ సర్వ సమీకరణం ఉపయోగించలేం. అంతేకాకుండా ఇందులో 3 పదాలు ఉండడం వల్ల a² మైనస్ b² సూత్రం కూడా ఉపయోగించలేం. మరి ఏ సర్వ సమీకరణాన్ని మనం ఉపయోగించగలము? మనం z² మైనస్ 4z మైనస్ 12ని z² ప్లస్ z ఇంటూ -4 ప్లస్ -12 ఇలా రాయొచ్చు. మనం ధన గుర్తును బయటకు తీసి 4 మరియు 12 అంటే 4 మరియు 12లకు రుణ గుర్తును తీసుకున్నాం. ప్లస్ ఇంటూ మైనస్ మనకి మైనస్ వస్తుంది, అంటే రుణ గుర్తు వస్తుంది. మనం సమాసాన్ని మార్పు చేయలేదు. కేవలం మనం ఇచ్చిన సమాసాన్ని మరొక విధంగా మాత్రమే రాసాం. దీన్ని మనం ఎందువల్ల ఈ విధంగా రాసాము? ఇక్కడ మనకి ప్లస్ గుర్తు రావడానికి రాసాం. దాని ద్వారా మనం 4వ సర్వ సమీకరణం ఉపయోగించగలం. 4వ సర్వ సమీకరణం ఏమిటి మీకు తెలుసు. x² ప్లస్ x ఇంటూ a ప్లస్ b ప్లస్ a ఇంటూ b. మనం zను x గాను a ప్లస్ bని -4 గాను abని -12 గాను తీసుకుంటే అప్పుడు ఈ సమాసము 4వ సర్వ సమీకరణాన్ని పోలి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఒక చిన్న సమస్య ఉంది. a ప్లస్ b అంటే మొత్తము -4 మరియు వాటి లబ్ధము -12 అయ్యేటట్టు a మరియు bల విలువలు అవసరం. ఇప్పుడు మన లక్ష్యం చాలా సులభమైపోయింది. మనకి a ప్లస్ b -4 ab -12గా ఉంది. 4వ సర్వ సమీకరణము x² ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. కాబట్టి a ప్లస్ b -4 ab -12. ఎప్పుడు కూడా మనం ab విలువతోటి ప్రారంభించాలి. మనం వాటి మొత్తం a ప్లస్ b అయ్యేటట్టుగా ab యొక్క 2 కారణాంకాలు కనుక్కోవాలి. 12 యొక్క వివిధ కారణాంకాల జతలు ఏమిటి? 3, 4, 2, 6, 1, 12 మొదలైనవి. ఇప్పుడు వేరువేరు జతలని పరిశీలిద్దాం. మొదట -3 -4 తీసుకుందాం. మనకి -12 ఉంది. ఇక్కడ a విలువ -3 b విలువ -4 అవ్వడం వల్ల ab -3 ఇంటూ -4 +12 అవుతుంది. కానీ మనకి -12 కావాలి. కాబట్టి ఇది సరైన జతగా అనిపించడం లేదు. a ప్లస్ b తీసుకుందాం. -3 -4 -3 -4 -7. కానీ మనకి -4 అవసరం. కాబట్టి ఈ జతను మనం తీసుకోలేం. ఒకవేళ మనం -3 4 లేదా -4 3 తీసుకుందాం అనుకోండి. a ప్లస్ b విలువ -3 + 4 1 లేదా -4 + 3 -1 అవుతుంది. ఇది కూడా సరైన విలువలాగా అనిపించడం లేదు. కాబట్టి మనం మరొక విధమైన కారణాంకాల జతను ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఈ విలువ అంటే ab -12 అనేది రుణ విలువ. కాబట్టి a ఒక రుణ సంఖ్య, b ఒక ధన సంఖ్య అయితే వాటి లబ్ధము ఒక రుణ సంఖ్య అవుతుంది. 2 సంఖ్యలు రుణ సంఖ్యలైతే అప్పుడు వాటి లబ్ధము ధన సంఖ్య అవుతుంది. కానీ మనకి -12 కావాలి. a -2 మరియు b +6 అని తీసుకున్నాం అనుకోండి. ab -2 ఇంటూ 6 -12. a ప్లస్ b ఎంత అప్పుడు? -2 + 6 +4. కానీ మనకి -4 అవసరం. ఇది కూడా మరి సరైన జత కాదు. ఇప్పుడు ఈ విలువల గుర్తులని తారుమారు చేసి చూద్దాం. అంటే a విలువ 2 +2 b -6 ఇలా తీసుకున్నాం అనుకోండి. a ఇంటూ b ఎంత? 2 ఇంటూ -6 -12. a ప్లస్ b ఎంత? 2 + -6 -4. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా లబ్ధమేమో -12, మొత్తము -4 వచ్చింది. కాబట్టి మనం a మరియు bల సరైన విలువలు కనుక్కున్నాం. ఇప్పుడు 4వ సర్వ సమీకరణాన్ని
ఉపయోగిద్దాం. మొదటి సోపానంలో మనం z² మైనస్ 4z మైనస్ 12ని z² ప్లస్ z ఇంటూ -4 ప్లస్ ఆఫ్ -12గా రాసాం. ఇప్పుడు a ప్లస్ b మరియు abల విలువలు రాద్దాం. z² ప్లస్ z ఇంటూ 2 ప్లస్ ఆఫ్ -6 ప్లస్ 2 ఇంటూ -6. ఇక్కడ a = 2, b = -6. పిల్లలు ఓ సంగతి గుర్తుపెట్టుకోండి, మైనస్ గుర్తు ఉన్న విలువకి ఎప్పుడూ కూడా బ్రాకెట్లు పెట్టడం మర్చిపోకూడదు. ఇప్పుడు 4వ సర్వ సమీకరణం ప్రకారం మనకి x ప్లస్ a ఇంటూ x ప్లస్ b వస్తుంది. ఇక్కడ x = z, a = 2, b = -6. కాబట్టి 4వ సర్వ సమీకరణం ప్రకారము x ప్లస్ a ఇంటూ x ప్లస్ b, కాబట్టి z ప్లస్ 2 ఇంటూ z ప్లస్ ఆఫ్ -6 వస్తుంది. a = 2, b = -6. దీన్ని మనం z ప్లస్ 2 ఇంటూ z -6గా రాయొచ్చు, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్. దీని యొక్క కారణాంకాలు ఏమిటి? z ప్లస్ 2 మరియు z -6. అర్థమైంది కదా? మరి తర్వాత క్లాసులో మరిన్ని అంశాలు మళ్ళీ మనం నేర్చుకుందాం. అంతవరకు ఈ పాఠాన్ని మరోసారి చూసి సాధన చేయండి.